హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తూనే ఉంటాను. అయితే ఇవాళ వీడియోలో టీవీ గురించి ఒక ట్రిక్ గురించి చెప్తాను. మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి. యాక్చువల్లీ మనం మొబైల్లో రకరకాల వాల్పేపర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకు నచ్చిన ఫొటోస్ని అయితే డీపీ లాగా పెట్టేసుకుంటూ ఉంటాం, స్క్రీన్ సేవర్ లాగా పెట్టేసుకుంటూ ఉంటాం. అయితే మీరు ఇదే పనిని టీవీలో కూడా చేయొచ్చు. టీవీలో మనకు ఆల్రెడీ గూగుల్ వాళ్ళు ఏ ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, లేకపోతే టీవీ వాళ్ళు ఏ ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అవే స్క్రీన్ మీద కనిపించేస్తూ ఉంటాయి స్క్రీన్ సేవర్ లాగా. అలా కాకుండా అక్కడ మీరు మీ ఫొటోస్, మీ ఫ్యామిలీ ఫొటోస్, మీ పాప ఉంటే పాప, లేకపోతే వైఫ్ ఉంటే వైఫ్, మదర్ ఉంటే మదర్, వాళ్ళ ఫొటోస్ని కూడా ఒక స్క్రీన్ సేవర్ లాగా అయితే పెట్టవచ్చు. సో మరి అది ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్క మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. సో మరి ఇటువంటి వీడియోస్ నేను ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ తీసుకుని రావాలంటే వీడియోను ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో మరి ఈ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. మీ టీవీలో మీరు గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. అందులో నేను చెప్పింది టైప్ చేయండి. అక్కడ మీరు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ డ్రాప్ డే డ్రీమ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆల్రెడీ మీ టీవీలో ఈ యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే దాని వర్షన్ని చూడండి. అది లేటెస్ట్ వర్షన్ అయ్యే విధంగా అయితే దాన్ని అప్డేట్ చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత టీవీలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారు, దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డివైస్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేసుకున్నట్టయితే స్క్రీన్ సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మళ్ళీ మీకు స్క్రీన్ సేవర్ అని కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే అందులో టర్న్ స్క్రీన్ ఆఫ్ అని చెప్పేసి బ్యాక్ డోర్ అని చెప్పేసి కలర్స్ అని ఉంటుంది. అక్కడ మీరు బ్యాక్ డ్రాప్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత వెన్ టు స్టార్ట్ అని చెప్పేసి ఉంది చూసారా, అక్కడ మీరు మీ టైంని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు టీవీని ఎంతసేపటి వరకు యూజ్ చేయకపోతే ఆ స్క్రీన్ సేవర్ రావాలి, లేదా మీ పాప ఫోటో, మీ మదర్ ఫోటో రావాలి అనేది మీరు ఇక్కడ టైం సెట్ చేసుకోండి. నెక్స్ట్ పని అంతా మనం మొబైల్లో వేయాల్సి ఉంటుంది. మొబైల్లో గూగుల్ హోమ్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అందరి మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో గూగుల్ హోమ్ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడ మనకు అదర్ కాస్టింగ్ దగ్గర బెడ్రూమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అక్కడ అంబియంట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే గూగుల్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని మీరు మినిమైజ్ చేసేసి మీ మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉంటాయి చూసారా, దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మీరు ఓపెన్ చేశారు చూసారా అంబియంట్ మోడ్, అక్కడ మనకు గూగుల్ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి అన్నట్టు. సో దాన్ని ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఉండే అన్ని ఫొటోస్ అక్కడ కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో అందులో మీకు ఏ ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మీ టీవీలో ఆ ఫొటోస్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి. అంటే మీరు ఎంత టైం అయితే పెట్టుకుంటారో ఆ టైం ప్రకారం అక్కడ ఫొటోస్ రావడం అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇలాగైతే మనం మన ఫోటోని టీవీలో ఒక స్క్రీన్ సేవర్ లాగైతే పెట్టవచ్చు. మరి థ్యాంక్ యూ.